హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే హోండా జాజ్ అయితే తీసుకురావడం జరిగిందండి. 2016 మోడల్, 15 ఎండింగ్లో తీసారు, 16 రిజిస్ట్రేషన్ అయింది. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది ఫస్ట్ ఢిల్లీ బండి, మనకి ఏపీలోకి అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2016 మోడల్, రీడింగ్ వచ్చేది 77,000 తిరిగింది. దీని టైర్లు చూసుకున్నట్లయితే మనకి ఒక 70% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోయిందండి, ఇన్సూరెన్స్ మీరే పే చేసుకోవాలి. బండి విధంగా అంతా బాగుందండి. రీడింగ్ కూడా మనకి 77,000 తిరిగింది. అది ఒరిజినల్ కాదనేది నేనైతే చెక్ చేయించలేదు. ఇది కస్టమర్ వెహికల్ మన దగ్గర అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. బండి చూసుకున్నట్లయితే మనకి ఇంటీరియర్ గానీ అంతా కూడా చాలా బాగుంది. పెయింటింగ్ అయితే మాత్రం మనకి ఈ పక్కన డోర్ల దగ్గర, అవతల సైడ్ డోర్ల దగ్గర కూడా టచింగ్స్ అయితే అయినాయి. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మనకి పెయింట్ అయితే టచింగ్స్ అయినాయి అండి. మీరు దాన్ని బట్టి బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి బండి డిక్కీలో కూడా మనకి స్టెఫిన్ దగ్గర అయితే లైట్ గా మనకి రెస్ట్ పట్టి కన్నం కూడా పడింది. అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. టోటల్ గా మీకు డోర్లు కానీ ఏమి ఎలా ఉన్నది ఏంటంటే టోటల్ గా మొత్తం వీడియోలో అయితే చూడొచ్చు. దీని రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 4,20,000 చెప్తున్నారండి. అది ఫైనల్ రేట్ అయితే ఏమి కాదు. మీరు డైరెక్ట్ గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉందో కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. దీని లైఫ్ వచ్చేటప్పటికి మనకి 2031 వరకు అయితే మనకి ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉన్నది. ఇన్సూరెన్స్ మళ్ళీ అయిపోయిందని ఇన్సూరెన్స్ మీరే పే చేసుకోవాలి. మనకి టైర్లో 70% ఉన్నాయి. బండి డీజిల్ బండి, మాన్యువల్ గేరు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం ఒక 3,000 రూపాయలు అయితే మనకి ఖర్చు అన్నది అవుతుందండి. టోకెన్ మన తంబై వేసుకోవడానికి అయితే ఏపీ వాళ్ళకి అయితే తీసుకోవచ్చు. ఏపీ వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి. మీకు ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది కూడా టోటల్ అయితే వీడియోలో అయితే చూద్దామండి. సో కార్ చుట్టూ అయితే చూపిస్తానండి మీకు. ఇది 2016 మోడల్ ఎస్వి అండి. డీజిల్ బండి, మాన్యువల్ గేరు, ఏపీ రిజిస్ట్రేషన్ బండి. యువతల సైడ్ అయితే స్టెఫిన్ వేసారు వాళ్ళు. లోపల టైర్ మనకి ప్యాచ్ పడిందని చెప్పేసి. హోండా జాజు ఎస్వి వేరియంట్. దీంట్లో రివర్స్ క్యాము, స్క్రీన్, 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టోటల్ మొత్తం అన్నీ ఉంటాయి. బండి కూడా బాగుందండి. టైర్లో 70% ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే మొత్తం టోటల్గా అయిపోయింది. మనం ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. థర్డ్ పార్టీ అయితే మనకు ఒక 4,100 అవుద్ది. ఫస్ట్ పార్టీ అయితే మనకి 12,000 అలా అవుతుందండి. ఒకసారి కార్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు. ఇంటీరియర్ విధంగా చూద్దామండి. దీంట్లో వచ్చేసేటప్పటికి మనకి పవర్ విండోస్, అలాగే మనకి పవర్ స్టీరింగ్ రావడం జరుగుతుంది. మెల్లర్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుంది మనకి. అలాగే దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. మీకు ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి. దీంట్లో మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు. 77,616 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది. అలాగే మాన్యువల్ గేర్తో వస్తుంది ఇది. దీంట్లో మనకి కంపెనీ ఇచ్చిన స్క్రీన్, రివర్స్ క్యామ్ కూడా రావడం జరుగుతుందండి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్తో సహా మనకు వస్తున్నాయి. ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు. ఎక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమి లేవు. బాగుంది అంతా కూడా ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే. సో మైలేజ్ కూడా మనకి 24 కన్ఫర్మ్గా వస్తుందండి. ఇది చాలా మంది అయితే మనకి కస్టమర్స్ కూడా, నేను లాస్ట్ టైం ఒకసారి మీరు చెప్పిన బళ్ళు కూడా చాలా మంది చెప్పారు. మనకి 24, 25 వచ్చిన బళ్ళు కూడా మనకి చాలా మంది చెప్పారు. సో లోపల మీకు అంతా చూసుకోవచ్చు. 2015 ఎండింగ్, 16 రిజిస్ట్రేషన్ అండి. గ్లాసులు కూడా అన్ని చూపిస్తాను మీకు. ఇంటీరియర్ విధంగా చూసుకోవచ్చు అంతా కూడా మీరు. ఏసీ వర్కింగ్ కూడా అంతా బాగుంది. పెయింట్ అయితే టచింగ్స్ అయినాయి, అది మాత్రం మనకి మైనస్. అవి కూడా చూపిస్తాను మీకు. టైర్లో 70% ఉన్నాయి. అలాగే డోర్లు కూడా చూపిస్తాను ఒకసారి మీకు. గ్లాసులు చూపించేస్తానండి. ఫ్రంట్ గ్లాసులు చూడొచ్చు మీకు. మ్యానుఫ్యాక్చర్ 15 వచ్చింది. టోటల్గా మొత్తం అన్ని కూడా గ్లాసులు చూపిస్తాను. చూడొచ్చండి మీరు. ప్రతిదీ కూడా మనకి 15 కనబడుతుంది. మ్యానుఫ్యాక్చర్ అయితే చూడొచ్చండి అన్ని కూడా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు 15 మ్యానుఫ్యాక్చర్. బ్యాక్ సైడ్ గ్లాసు మీకు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు గ్లాసులు అని చూపిస్తున్నాను చూడొచ్చండి. 15 మ్యానుఫ్యాక్చర్, 15 మ్యానుఫ్యాక్చర్, 15 మ్యానుఫ్యాక్చర్. సో ఫ్రంట్ గ్లాస్ ఒకటే మనకి మారింది. ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనకి ఫ్రంట్ గ్లాస్ షేడ్ అవుతుంది కాబట్టి ఈ మనకి మెయిన్ గ్లాస్ అయితే కంపల్సరీ మనకి మార్చడం అయితే జరుగుతుంది. సో బండి విధంగా కూడా మనకి ఓన్లీ టచింగ్స్ అయితే అయినాయండి. టైర్లు అయితే 4 మనకి 3 అయితే అపోలో టైర్లు ఉన్నాయి. ఒకటి ఏమో ఎంఆర్ఎఫ్ టైర్, వాళ్ళు స్టిఫ్ని వేశారు. అది ఒకటే దీంట్లో. అలాగే మీకు ఒకసారి డోర్లు కూడా చూపించేస్తాను. డోర్ల విధంగా చూసుకున్నట్లయితే చూడొచ్చు మీకు. లైట్గా రెస్ట్లు అనేది పట్టింది మనకి. రెస్ట్ పడితే వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ మనకి చేయించి టచింగ్స్ అయితే వేయించారండి. డోర్లకి మారలేదు, మనకి ఒరిజినల్ డోర్లే ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి లైట్గా రెస్ట్ లాగితే వాళ్ళు చేయించారు. చూసుకోవచ్చు అంతా కూడా. అలాగే మీకు ఇక్కడ ఇదంతా కూడా మనకి టచింగ్స్ అయితే అయినాయి అండి. చూసుకోవచ్చు అంతా కూడా టచింగ్స్ అయితే అయినాయి. పైన అలాగే మనకి పైన బీడింగ్ కూడా తీసి చూపిస్తాను ఒకసారి. ఇదైతే మనకి అంత ఒరిజినాలిటీగా ఉంది. ఇక్కడైతే మనకి రెస్ట్ లాగడం బీడింగ్ కాబట్టి ఏమి రెస్ట్ అయితే ఏమి లాగలేదు. ఇదైతే ఒరిజినాలిటీగానే ఉంది మనకి.
అలా బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను మీకు. ఇది రైట్ లో మీకు బ్యాక్ సైడ్ డోరు, ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఇది కూడా డోర్ ఒరిజినల్ డోరేనండి. రెస్ట్ అన్నది ఇంకో లైట్ గా మనకి జస్ట్ కనిపిస్తుంది అంతే. చూసారు కదా డోర్ అయితే ఈ విధంగా ఉంది. మనకి రన్నింగ్ బోర్డు దగ్గర ఇక్కడ అయితే రెస్ట్ ఏం లేదు. లోపల మనకి శాస్ బ్లాక్ కూడా వేయించారండి వాళ్ళు. శాస్ బ్లాక్ అంతా వేయించారు, ఎందుకంటే లైట్ గా రెస్ట్ అక్కడక్కడ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ముందుగా మనకి రెస్ట్ శాస్ బ్లాక్ అయ్యి వేయించారు. ఇక్కడ టచింగ్స్ అయినాయి, ఇక్కడ కూడా టచింగ్స్ అయినాయి మీకు. ఇలా ఈ బోర్డు దగ్గర ఇది కూడా టచింగ్ అయితే అయింది. సో ఈ బాటం అంతా కూడా మనకి టచింగ్స్ వేయించారు. చూసుకోవచ్చు. ఇక పైన మనకి ఇక్కడ గానే ఏమైనా రెస్ట్ పడిందంటే మాత్రం ఇంకా మనకి ఉండిగోల్ది మనకి సెట్ అవ్వదు కాబట్టి ఇది ఏం ఇబ్బంది అయితే లేదండి. మీకు బేడింగ్ సెల్ లోపలైతే మనకి రెస్ట్ అయితే ఏం లేదు. చూసుకోవచ్చు అవి కూడా ఒరిజినాలిటీగానే ఉంది, ఏం మారలేదు. చూసారు కదా ఇటు సైడ్ అయితే మనకి రైట్ సైడ్ అయితే మీరు అన్ని చూపించాను మీకు. సో అన్ని కూడా అపోలో టైర్లు ఉన్నాయి. ఇది ఒకటి మాత్రం వాళ్ళు స్టెఫిన్ వేసారు, వేరే టైర్ లోపల ఉందండి. ఇదేమో ఎంఆర్ఎఫ్ టైర్ స్టెఫిన్ మనకి బండితో వచ్చిన టైర్ అనుకుంటా, అది మాత్రం వాళ్ళు వేయడం జరిగింది. మనకి లెఫ్ట్ నుంచి చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ కానీ అన్ని కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. సో రన్నింగ్ బోర్డ్ దగ్గర ఇక్కడ కూడా మనకి టచ్ అప్స్ అయితే అయినాయి, చూసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఫ్రంట్ డోర్ అయితే చూపిస్తున్నాను నేను, ఇది కూడా చూసుకోవచ్చు మీరు. సో ఈ డోర్ కూడా మనకి రెస్ట్ అయితే లైట్ గా చిన్నగా స్టార్ట్ అయింది అంతేనండి. బండి మాత్రం డోర్లు అయితే మారలేదు, ఇది కూడా ఒరిజినల్ డోరే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను మీకు. ఇది బ్యాక్ సైడ్ డోరు. ఇది కూడా బాగానే ఉందండి డోరు, ఒరిజినల్ డోరే ఉంది. సో బాటం దగ్గర కానీ అంతా కూడా మనకి బాగానే ఉంది. అండ్ టచింగ్స్ అయినాయి, ఇటు సైడ్ కూడా మనకి టచింగ్స్ అయితే అవడం జరిగింది. మీకు చూడొచ్చు అంతా కూడా, ఇదంతా కూడా పెయింట్ పడిందండి. మీకు ఇక్కడ సైడ్ నుంచి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఇలా కిందకి ఇదంతా కూడా పెయింటే పడింది. చూసుకోవచ్చు అంతా కూడా టచింగ్స్ అయితే చేయించారు, ఎందుకంటే ఢిల్లీ బండి కంపల్సరీ మనకి ఢిల్లీ నుంచి మనకి ఏపీ మారింది కాబట్టి ఫస్ట్ ఢిల్లీ బండి కాబట్టి ఇది అక్కడ ఏంటంటే మొత్తం అన్ని టచ్అప్స్ అయితే చేయించారు కంపల్సరీ. సో బిల్డింగ్ చూస్తున్నట్లయితే మనకి ఇది బాగానే ఉందండి. లోపలైతే మనకి అదేమీ కదలలేదు, యాక్సిడెంట్లు అవడం కానీ అటువంటిది అయితే ఏమీ లేదు. బండి మనకి జస్ట్ సౌండ్ వస్తుంది డోరు, అది కూడా మనకి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, అది కామన్గా మనకి వస్తూ ఉంటాయి. సో ఇది కూడా బీడింగ్ తీసి చూపించలేదు కదా, ఇది కూడా చూపిస్తాను మీకు. చూడొచ్చు మీరు, ఇదైతే ఇబ్బంది ఏం లేదు, అంతా కూడా మన కంపెనీ నుంచి వస్తుందే ఉంది. మారడం యాక్సిడెంట్ అయిన తర్వాత అది ఏమన్నా వెల్డింగ్ లై చేయించడం అటువంటిది అయితే ఏమీ లేదు. సో కింద బాటం కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. కింద మనకి శాస్ దగ్గర ఏమన్నా వెల్డింగ్స్ ఏమన్నా అయినాయేమో అది కూడా చూడాలి కదా, ఒకసారి మీరు అది కూడా చూపిస్తాను, చూడొచ్చు. చూసుకోవచ్చండి కింద బాటం దగ్గర అయితే మనకి ఎటువంటి రెస్ట్ కానీ ఏం లేదండి. సో రన్నింగ్ బోర్డు కింద ఏంటంటే కామన్గా మనకి రెస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా చూపిస్తుంది అనమాట మీకు. లోపల మాత్రం వాళ్ళు శాస్ బ్లాక్ అయితే వేయడం జరిగింది, టోటల్ గా మొత్తం కింద అంతా కూడా శాస్ బ్లాక్ వేయించారు. సో అలాగే మీకు డిక్కీలో కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఒకసారి డిక్కీలో చూపించేస్తానండి. మనకి డిక్కీలో మనకి ఎక్కడైతే టచ్ అప్స్ అయినాయి అది కూడా చూపిస్తాను. సో మీకు ఇదంతా చూడొచ్చు, ఇక్కడైతే మీకు రెస్ట్ కానీ ఏం లేదు, అంత ఒరిజినల్ గానే ఉంది. ఇక్కడ పెయింటింగ్ కూడా ఏం పడలేదు మీకు. బ్యాక్ సైడ్ డిక్కీ అయితే మాత్రం పెయింటింగ్ వేసి ఏం పడలేదు, అంత ఒరిజినాలిటీ గానే ఉంది. స్టెఫ్ని మార్చారు, వీల్ క్యాప్స్ లోపడే ఉంది అది. ఈ టైర్ అయితే మాత్రం ఇంకా ఏమన్నా 20% అలా ఉంటుంది అంతే, టైర్ అయితే అయిపోయింది ఇది. సో మీకు డిక్కీలో మనకి ఎక్కడ రెస్ట్ పడింది అన్నది చూపిస్తానన్నాను కాబట్టి చూడొచ్చు మీకు. ఇదిగో కనిపిస్తుంది కదండి సైడ్ నుంచి మనకి డిక్కీ దగ్గర కన్వాలు పడిపోయినాయి. సో అదే మాట మనకి
అక్కడైతే కన్నాలు పెట్టినాయి మనకి, అవి మీకు రెస్ట్ లాగింది, అదొకటే మీకు దీంట్లో మైనస్. కనవది అయితే ఇంకేం లేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే దీంట్లో తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఏంటంటే కస్టమర్కి కొద్దిగా సేల్కి పెట్టమని పెడతారు, ఇంజిన్ సైడ్ బాగుంటే మాత్రం పెడతామండి. దాంట్లో కనవది ఏమన్నా మీకు మైనస్లు ఏమైనా ఉంటే మీకు అంత వీడియోలో చెప్పేస్తాను మీకు. ఎందుకంటే మనకి ఈ కార్తోనే మనకి పోదు కాబట్టి మన దగ్గర ఇంకా చాలా కార్లు తీసుకోవాలి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం, దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు మనకి. ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి మీకు. సో ఇంజిన్ సైడ్ అయితే మీకు హెడ్ దగ్గర అయితే ఎక్కడ మనకి ఏం ప్యాకింగ్ లీక్స్ అయితే ఏమీ లేవు. లైట్గా మనకి సైడ్ నుంచి ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు, ఇక్కడ లైట్ చమాయింపు ఉండదు. కామన్గా మనకి కింద అలాగే మనకి సంపు ప్యాకింగ్ దగ్గర కూడా లైట్గా మీకు లీక్ అన్నది చమాయింపులు అయితే ఉన్నాయి. అంతకు మించి దీంట్లో ఏం లేదు. మనకి యాక్సిడెంట్లు అవడం కానీ ఇక్కడ వెల్డింగ్స్ రావడం కానీ అటువంటిది ఏం లేదు. బండి ఇంజిన్ సైడ్ అయితే బాగుందండి. ఇంజిన్ సైడ్ అయితే మనకి గ్యాస్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు. అది కూడా చూపించేస్తాను మీకు స్టార్ట్ చేసి. టోటల్గా మీకు ఇంజిన్ సైడ్ అయితే ఇలా ఉంది. అలాగే మనకి పైన బానెట్ చూసుకున్నట్లయితే కనుక సైడ్ ఎక్కడ రెస్ట్ లేదు, కానీ మనకి ఇక్కడ మనకి ఎక్కడైతే లాక్ అవుతుందో మనకి ఇంజిన్ దగ్గర, ఇంజిన్ లాక్ అవి దగ్గర అయితే మనకి లైట్గా మీకు రెస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు, అదొకటి దీంట్లో మనకి. సో ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసుకోవడం మీకు సౌండ్ ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఇంజిన్ సౌండ్ అయితే గమనించండి, స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ సౌండ్ అయితే మీరు చూడొచ్చండి. ఒకసారి యాక్సిలేటర్ ఇవి, ఇంకొకసారి. సో ఇంజిన్ సైడ్ అయితే ఆ విధంగా వస్తుంది మనకి సౌండ్. అలాగే మీరు ఒకసారి ఇది ఇంజిన్ ఆయిల్ గేజ్ కూడా ఒకసారి తీసి చూపిస్తాను మీకు, ఎలా ఉందో చూద్దాం. దేని నుంచి ఏమన్నా మనకి గ్యాస్ అన్నది ఏమన్నా వస్తుందో లేదో చెక్ చేసుకోవడానికి అయితే మనకి ఒకసారి చూపిస్తాను మీకు. ఇంజిన్ ఆయిల్ అయితే పర్లేదండి. ఒకసారి యాక్సిలేటర్ ఇవ్వమా. మళ్ళీ సో మనకైతే బాగానే ఉంది. ఇంజిన్ సైడ్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బండి ఇంజిన్ సైడ్ అయితే బాగుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు. చూసారు కదండి, మొత్తం టోటల్గా మీకు కార్ ఇంజిన్తో సహా మీకు చూపించడం జరిగిందండి. మీకు ఏమన్నా టోటల్గా మనకు ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే మనం ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మన వీడియోస్లో మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది మనం ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో మీకు ఫుల్గా మొత్తం టోటల్గా మనకి ఈ వీడియోలో డీటెయిల్స్ ఎలా చూపించానో అన్ని కూడా ప్రతిదీ కూడా మనం చూపించడం జరుగుతుంది. సో ఇన్స్టాలో కానీ మన ఫేస్బుక్లో కానీ ఓన్లీ మనకి కారు నిమిత్తం అన్ని చెప్తాను అంతే. మీకు టోటల్గా యూట్యూబ్లో అయితే మనకు టోటల్గా ఫుల్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. మన అడ్రస్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి యానం అండి, గోపాల్ నగర్లో మన విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగింది. మాకు దగ్గరలో శారదాదేవి టెంపుల్ ఉందండి యానంలో. మరి గోపాల్ నగర్ శారదాదేవి టెంపుల్ దాటిన తర్వాత మనకి ఇక్కడ విఎన్ కార్స్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని కొట్టినా మనకి లొకేషన్ చూపిస్తుంది. లేదంటే మనకి స్క్రీన్ మీద మీకు ఒక స్కానర్ ఒకటి చూపిస్తున్నాను, మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ స్కానర్ మనకి గూగుల్ లెన్స్లోకి వెళ్ళి దాంట్లో మనకి స్కాన్ చేసిన మనకి లొకేషన్ అన్నది చూపిస్తుంది. లేదంటే మనకి స్క్రీన్ మీద 2 నెంబర్లు కనిపిస్తాయి. మీకు ఏ నెంబర్ కన్నా సరే మీరు హాయ్ అని పెట్టి లొకేషన్ అని పెడితే మనకి లొకేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. లేదంటే కనుక మనకి ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు అయితే మాట్లాడొచ్చండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న వేరే కార్స్ కూడా మనకి వెస్ట్ బెంగాల్ నుంచి రావడం జరుగుతుంది. మేము వెస్ట్ బెంగాల్ నుంచి అయితే ఒక కార్ ఆల్రెడీ వేసుకుని వచ్చేసాం. మీకు బ్యాక్ సైడ్లో బ్లూ కలర్ i20 కనిపిస్తుంది, ఆల్రెడీ i20 పక్కన కనిపిస్తుంది. దాంట్లో అదైతే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వేసుకురావడం జరిగింది. అది 2017 మోడల్ డీజిల్ ఎస్ఎక్స్ ఆప్షనల్లో. మనం రేట్ వచ్చేటోడికి 530 చెప్తున్నాం అండి. మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. బండి డీటెయిల్స్ చెప్తాను నేను. 60,000 దగ్గరికి అయితే రీడింగ్ ఉంటుంది. టోటల్గా మొత్తం మన కార్స్ కూడా వేరే కార్స్ కూడా వస్తున్నాయి. ఒక 2 days 3 daysలో మనకి ఇక్కడికి రీచ్ అవుతాయి కూడా. సో టోటల్గా డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మన దగ్గర ప్రజెంట్ ఉన్న కార్స్ అన్ని కూడా నేను వీడియో పెడతానండి వేరేగా కూడా. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది దీంట్లో ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మనకి 4,20,000 చెప్తున్నారు. 2016 మోడల్. మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది ఫైనల్ చేసి మాట్లాడొచ్చండి. సో మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.